దాడు లూజ్ చేయమ్మా. అది కావలి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రమంతా కూడా చేసిన విషయం. ఈ తెలుగుదేశం హయాంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టాలా అనే ఒక దురుద్దేశంతో ఈరోజు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఈరోజు ఎప్పుడో జరిగిన పైగాను కూల్చివేతకు సంబంధించి ఆ కేసుని రీఓపెన్ చేసి ఈరోజు దాన్ని అడ్డు పెట్టుకుని దాదాపు 13 మంది మీద 307 మరియు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని తప్పుడు కేసులు బనాయించి కొంతమంది మీడియా సోదరులని జైలు పంపటం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం ఇవన్నీ కూడా జరిగినాయి. కోర్టు మాకు కొంతమందికి ఇంట్రీమ్ ఆర్డర్ రిలీఫ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన కావలి నియోజకవర్గంలోని పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా సహకరించండి అని చెప్పిన మీదట ఈరోజు వారి పిలుపు మేరకు ఉదయం 10 గంటలకి పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా కోరడం జరిగింది. మేము అదేవిధంగా వారు చెప్పిన విధంగా పోలీస్ స్టేషన్కి రావటము, దాదాపు 5 గంటల దాకా వారికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా మమ్మల్ని అడగటము, వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పటం కూడా జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు అదే విషయాన్ని పోలీసు అధికారులందరికీ కూడా స్టేట్మెంట్ ద్వారా ఇవ్వటం జరిగింది. దాదాపు 6.5 hours మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేసి దానికి సంబంధించిన 42 క్వశ్చన్స్ మమ్మల్ని అడగటం, దాని అంతటికి కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది. కాకపోతే దీంట్లో కొంత కుట్ర కోణము ఉంది. కావాలని కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు సపోర్ట్ చేసిన కొంతమంది మీడియా మీద పెట్టాలని ఒక దురుద్దేశంతో ఈ కేసు బనాయించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఈరోజు సిఐ గారు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎదురుగా బోర్డు మీద ఉంది సత్యమేవ జయతే. తప్పకుండా ఇప్పుడు కూడా సత్యం అనేది జయిస్తుంది. కాబట్టి దీంట్లో ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. కాబట్టి ఇటువంటి అక్రమ కేసులు ఎన్ని పెట్టినా కూడా భయపడేది లేదు, బెదిగేది లేదు. ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు చేస్తున్న అక్రమాన్ని కూడా తప్పకుండా బయటకు తీస్తాము అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం.